Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, last class continuous ga. So 11.1 exercise trigonometry lo unde third four problems అనేవి discuss చేసుకుందాం. First, in a right angle triangle ABC with right angle at B అంటే ఒక right angle triangle లో అందులో ABC అనేది ఒక right angle triangle. మనం ముందు ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నట్లయితే సో ఎక్సర్సైజ్ 11.1 లో ఇది ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏముందండి మనకి ఇక్కడ పిక్యూఆర్ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బి దగ్గర మనకి యాంగిల్ అనేది జరుగుతుంది అనమాట. సో ఓకే, అక్కడ మనకి వాల్యూస్ ఏమి ఇవ్వడం జరిగింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్స్ అంటే ఇది మనకి 24. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 25. సో బట్ యాంగిల్ బిఏసి అంటే ఇక్కడ తీటా ఉందనమాట. ఏ దగ్గర తీటా ఉండడం జరిగింది. సో కాస్ థీటా tan థీటా యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కాస్ థీటా tan థీటా. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం లో కాస్ థీటా tan థీటా కదా. సో కాస్ థీటా tan థీటా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిందే, ఇప్పుడు ఈ వాల్యూ మనకు తెలియాలి కంపల్సరీగా. ఎందుకంటే సో tan థీటా కావాలన్నా కాస్ థీటా కావాలన్నా కూడా ఇది కావాల్సిందే మీకు. ఎందుకంటే కాస్ థీటాలో కూడా మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఉంటుంది, tan థీటాలో కూడా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఉంటుంది. అంటే ఏ విధంగా చూసుకున్నా మనకి ఈ వాల్యూ అనేది తెలియాలి. అంటే ఇక్కడ ఏంటి, ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇన్ ట్రయాంగిల్ ఏబిసి we have AC square is equal to AB square plus BC square. సో AB square ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి AC square మైనస్ BC square కింద రైట్ చేసుకుందాం. సో AC ఎంతండి మనకి ఇక్కడ 25, BC ఎంతండి ఇక్కడ 24. సో యాక్చువల్గా మనకి 25కి స్క్వేర్ చేసినట్లయితే 625 వస్తుంది. 25కి స్క్వేర్ చేసినట్లయితే 625 వస్తుంది. ఇది 25 యొక్క స్క్వేర్. నెక్స్ట్ 24 యొక్క స్క్వేర్ చేసినట్లయితే 25 స్క్వేర్ అంటే 576 వస్తుంది. ఓకే, సో 625 నుంచి 576 మైనస్ చేసినట్లయితే 49 ఉంటుందండి. సో ఇది మనకి ఏబి స్క్వేర్. బట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √49 అంటే 7. సో ఇది మనకి 7 సెంటీమీటర్ 7 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ కాస్ థీటాని ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటండి మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇందులో అడ్జసెంట్ సైడ్ ఏంటంటే మనకి ఇక్కడ థీటా ఉంది కాబట్టి ఇది అంటే 7 బై హైపోటెన్యూస్ 25. 7 బై 25. నెక్స్ట్ tan థీటా అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎంతంటే మనకి 24 బై 7. ఇది మనకి థర్డ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, if cos A is equal to 12 by 13 then find sin and tan. ఓకే, sin tan యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ cos A యొక్క వాల్యూ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రైట్ యాంగిల్ డ్రా చేసుకుందాం ఇక్కడ. సో రైట్ యాంగిల్ డ్రా చేసుకున్నట్లయితే ఈ చాప్టర్ మొత్తం మీకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అని చెప్పాను కదండి. సో కంప్లీట్ చాప్టర్ డిపెండింగ్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మీకు కంప్లీట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏబిసి ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. అక్కడ ఇవ్వలేదు, బట్ మనకి అక్కడ ఏ దగ్గర యాంగిల్ ఉంది అంటే దాని అర్థం ఏబిసి ట్రయాంగిలే కదా. సో ఇక్కడ యాంగిల్ ఏంటి, ఏ దగ్గర ఉన్నట్టు అనమాట. సో కాస్, ఇప్పుడు కాస్ అంటే ఏంటి, మనకి కాస్ ఏ యొక్క ఫార్ములా ఏంటి యాక్చువల్గా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఇక్కడ థీటా ఉంటే ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇది 12 సెంటీమీటర్స్, ఇది 13 అవుతుంది అనమాట. సో దెన్ ఫైండ్ sin A tan A. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బట్
సైన్ ఏ ట్యాన్ ఏ. సో ఈ రెండింటికి కావాల్సింది మనకి ఆపోజిట్ సైడ్ కావాలి. ఓకే, ఈ రెండింటిలో ఏది ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా మనకు కావాల్సింది ఏంటి? ఆపోజిట్ సైడ్. సో యాజ్ ఇట్ ఈస్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి we have AC square is equal to AB square plus BC square. సో ఇక్కడ ఏసీ తెలుసు కదా మనకు ఆల్రెడీ. ఇక్కడ మనకు తెలియాల్సింది బీసీ కదా. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ అంటే బీసీ తెలుసు కాబట్టి ఏసీ ఎంతంటే 13 మైనస్ ఏబి 12. సో 13 13 169, 12 144 అంటే ఎంత వస్తుంది? ఇది మనకి ఇక్కడ 25 మిగులుతుంది కదా. సో 25 అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇది మనకి 5 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందండి సైన్ ఏ. సైన్ ఏ ఇక్కడ సైన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఎంత అంటే 5 బై హైపోటెన్యూస్ ఎంత 13. నెక్స్ట్ ట్యాన్ ఏ. ట్యాన్ ఏ అంటే ఇక్కడ నుంచి తీటా ఉందంటట్లయితే సో ట్యాన్ ఏ అంటే ఏంటి? మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ ఏంటంటే ఇక్కడ మనకి 5, అడ్జసెంట్ ఎంత 12. ఇది మనకుండే వాల్యూస్ అనేది. నెక్స్ట్ 5th ప్రాబ్లం అండి. 5th ప్రాబ్లం వచ్చేసి మనకి సో 5th ప్రాబ్లంలో tan 3 tan a is equal to 4, then find the sin a and cos a. సో 3 tan a is equal to 4, బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది sin a అండ్ cos a. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we will draw one right angle triangle. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ అంటే సో ఏబిసి ట్రయాంగిల్ అంటే ఇది కూడా అడ్జసెంట్. ఏ దగ్గర యాంగిల్ ఉంది, సో ఇది 90 degrees, హైపోటెన్యూస్, అడ్జసెంట్, ఆపోజిట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలిసింది tan a. 3 tan a is equal to 4 అంటే tan a ఈ 3ని మనకి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే డివిజన్ లోకి వెళ్తుంది అంటే 4/3. tan అంటే ఏంటంటే ఇక్కడ తీటా ఉన్నట్లయితే అపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 4, అడ్జసెంట్. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఇది తెలియాలి. సో ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, already we have AC square is equal to AB square plus BC square. సో AB square ఎంతండి 3 square, BC square 4 square, 3 square means 9, 4 square means 16 అంటే 25. A is equal to ఎంత అవుతుందండి 5 అంటే ఇది 5 మనకి. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి? ఇక్కడ సైన్ ఆల్రెడీ తెలుసు కదండి. సైన్ ఏ యొక్క ఫార్ములా ఏంటి మనకి? సైన్ ఏ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ ఏంటండి 4/5. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఏంటండి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత ఇక్కడ 3/5. ఇవి మీకు వాల్యూస్ అనేవి. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ క్లాస్కి కంటిన్యూగా 6, 7 ప్రాబ్లమ్స్ 8 ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.